సో నా హెయిర్ మొత్తం డ్రైగా ఉందండి, మ్యాక్స్ యూజ్ చేశాను కాబట్టి. సో హెయిర్ అంతా డ్రై అవుతుందంట. నేను అడిగాను అనమాట. సో నేను చెప్పాను కదా నేను మీకు హాస్పిటల్కి వెళ్తాను చెప్పి. సో వెళ్ళాను అనమాట. వెళ్ళినాక డాక్టర్ జాన్ సార్ గారు నాకు బాగా చూశారనమాట. సో హెయిర్ ఎలా గ్రో అయింది, సో డోన్ హెయిర్ కూడా చూశారనమాట. ఇక చూసేసి చాలా బాగుందని చెప్పారు. అండ్ మొత్తం అంతా టచ్ చేసి చూశారనమాట. సో వాళ్ళు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎలా అవుతుంది ఇది, ఇంకా ఎలా అవుతుందని చెప్పి. సో ఇప్పుడు ఏదైతే హెయిర్ ఉందో సో ఇది కూడా రాలిపోయే ఛాన్స్ ఉంది అశోక్ అని చెప్పారు. సో 6 months వరకు లాస్ అవుతూనే ఉంటుందంట, షేడింగ్ ఫేస్ అనేది వస్తూనే ఉంటుందంట. సో అప్పటివరకు అయితే ఇలానే ఉంటుందంట. సో ఎక్కడైతే ఆల్రెడీ పోయిందో అక్కడ హెయిర్ వస్తుందంట మెల్లిగా. సో ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా రాలిపోతాయి అంట. అది మనం పెట్టిన హెయిరే, అది మొత్తం రాలిపోదు. సో మనం పెట్టిన హెయిరే ఎప్పటికప్పుడు రాలిపోతుంది అంట. దాని తర్వాత మళ్ళీ గ్రోత్ వస్తుందంట అక్కడ. సో మినిమం 3-4 months పట్టవచ్చు, లేదా 6 months కూడా పట్టవచ్చు. సో అది టైప్స్ ఆఫ్ బాడీ అనమాట, మనం ఎలా ఉంది ఏంటని చెప్పి దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో అది చెప్పారనమాట అదే. సో నేను ఇంకా నాకు కొన్ని మెడిసిన్ కూడా ఇచ్చారనమాట సార్ వాళ్ళు. సో షాంపూ కూడా నేను యూజ్ చేస్తున్నాను. ఇక కొత్త షాంపూ ఇచ్చారనమాట సార్ వాళ్ళు, జాన్సన్ బీపీ యూజ్ చేయమని చెప్పారు కదా. సో అది వద్దు ఇంకా ఆపేయమని చెప్పారు. సో కొత్త షాంపూ ఇచ్చారు. సో నేను ఇప్పుడు అదే యూజ్ చేయబోతాను అనమాట నెక్స్ట్ ఫర్దర్ అనమాట. సో చూడొచ్చు మీరు ఎలా ఉంది. ఇప్పటికైతే నా డోన్ ఏరియా చూపిస్తాను మీకు, చూడొచ్చండి. అండి సో ఇప్పటికైతే ఇలా ఉందండి. సో నేను ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను, డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కానీ రేపు కలుద్దామండి, బాయ్.